మిత్రులందరూ నమస్తే. ఎట్లూరు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మస్తున్నారు అనుకున్నా. సో ముచ్చట ఏంటంటే, ఏమైంది వీడియోలు వస్తలేవు, అసలు ఎందుకు ఏమైందని అనుకుంటారు. వీడియోలు వస్తలేవు అని చాలా మెసేజ్ చేస్తారు మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ కూడా. సో ఏం లేదు, కొంచెం పార్ట్ టైం అది ఇది మొత్తం సెట్ చేసుకునే వరకు కొంచెం టైం పట్టింది. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తా. చెప్పలేము ఎప్పుడు ఏదేది. సో వీడియోలు అనేది మనది మెయిన్ ప్రయారిటీ కాదు కాబట్టి. సో ముచ్చటకు వస్తే, సరే యూకేకి వద్దన్నా రాకున్నా కొంతమంది వస్తూ ఉంటారు. సో వచ్చే వాళ్ళకి చిన్న సూచనలు అంటే నోట్ దిస్ పాయింట్ అని అంటారు చూసినావా, అలాంటి పాయింట్స్ అనేవి కొన్ని ఇస్తా. సో తీసుకోండి, ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒకరికి పెద్ద దెబ్బ అయితే పడింది. సో అలాంటి దెబ్బ మీకు పడొద్దని మీకోసం చిన్న చిన్న పాయింట్స్ ఇస్తా. చిన్నది ఏంటంటే దాన్ని ఏమంటారు, సజెషన్స్, ఉచిత సలహాలు ఇస్తా. సో మేము ఉచిత సలహాలు తీసుకునేటోళ్ళు అయితే తీసుకోండి, లేకపోతే లైట్ తీసుకోండి. సో ముచ్చటకు వస్తే, చాలామంది యూనివర్సిటీకి ఎలా పిక్ చేసుకుంటారు, వాళ్ళు యూనివర్సిటీకి అసలు ఇట్లా అబ్రాడ్ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఇంటికాడ ఉన్నవాళ్ళు, సో ఫ్రెండ్స్ ఎవడో ఒకటి పోయి ఉంటాడు, ఏమనుకుంటారంటే వీడు ఇంటికాడ ఉండి సీక్రెట్గా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి అయిపోగొట్టుకొని వీసా వచ్చినాక చెప్పుదాం వీళ్ళకి, షాక్ ఇద్దామని అనుకుంటాడు. అలా వానికి తెలియదు ముచ్చట ఏంటంటే, మొత్తం మ్యాటర్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పిన తర్వాత వానికి షాక్ తగులుతుంది. ఎందుకంటే వానికి తెలియదు ఇక్కడ ఏంది, అసలు ఏం నడుస్తుంది అనేది వానికి తెలియదు కాబట్టి. సో ఇన్ఫర్మేషన్ ఏం తీసుకోకుండా, అంటే అబ్రాడ్ ఉన్న వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఈయన బల్బ్ ఏంటంటే, సో ఈయనకి మొత్తం వచ్చినాక చెప్పాలి, రిలీవ్ షాక్ ఇవ్వాలి అనుకుంటాడు అనమాట. వాడేదో పెద్ద సాధిస్తున్నట్టు, షాక్ ఇవ్వాలన్నట్టు చెప్పకుండా వచ్చి ఇట్లా దెబ్బేసుకుంటారు. చెప్పిన కదా మా ఫ్రెండ్కి ఒకరికి రీసెంట్గా ఇట్లా ఏమైంది, ఒక దెబ్బ పడిందంటే, సరే ఒక ఇన్సిడెంట్ అయింది అంటే ఏంటంటే, వాడు మొత్తం కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయ్యింది అనమాట. ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇండియాలో కొంతమంది పేరెంట్స్ ప్రెజర్ వల్లనో, జాబ్ రాకనో, ఏదో కంట్రీ దెబ్బ స్కిప్ అయిపోదామని ఏం చేస్తారంటే, కన్సల్టెన్సీ దగ్గర పోయి, అన్న నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఏదైనా చేసి నన్ను అబ్రాడ్ పంపి అన్నా అని పోయి అన్నగా పడతాడు. దొరికిందిరా బక్రా అని వీడి కథం. ఇక అన్నగాడు ఏం చేస్తాడు, తమ్ముడు నీ కాలేజీలు చూపిస్తా, నువ్వు మెంటల్ ఎక్కాలి నీకు అంటాడు. ఏంది పేరెంట్స్, మనం మళ్ళీ అందులో ఏంటంటే పేరెంట్స్ తీసుకొని మనం కన్సల్టెన్సీకి పోయినామంటే బుగ్గ చేస్తారు ఫస్ట్. మన పేరెంట్స్ ఏంటంటే మంచిగా చదువుకోవాలి కాబట్టి, సో మనకి ఒక రూపాయి ఖర్చు అయినా పర్లేదు, మంచి కాలేజీ పంపించాలి, మంచి చదివిపించాలి. సో మనోడే ప్రయోగుడు అవుతాడు కదా అన్నట్టు మన పేరెంట్స్ వస్తారు. ఇదే సాకుగా తీసుకొని మన కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే, తమ్ముడు ఒక కాలేజ్ ఉంటుంది, సో నువ్వు అందులో చదువుకుంటే నెక్స్ట్ ప్రధానమంత్రి నువ్వేరా, నల్గొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావా, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతావా అన్నట్టు వాడు చెప్తాడు అనమాట. ఎందుకంటే ఆ కాలేజీలో చదువుకుంటే ఇక నెక్స్ట్ నీదే దునియా, ఇక నువ్వు వచ్చి దున్నేయచ్చు అన్నట్టు వాడు ఎక్కించి పేరెంట్స్ ముందర చెప్తారు. లాస్ట్కి ఏం చేస్తారు, కాకపోతే కొంచెం ఫీజు ఎక్కువరా తమ్ముడు అంటాడు. అంటే ఏదో ఇట్లా మెయిన్ పాయింట్ ఫీజు, అది వానికి ఫీజు కావాలి. కాలేజ్ అదంతా డల్లా, కాలేజ్ ఎట్లున్నా వానికి పర్లేదు, వానికి కావాల్సిన ఫీజు. కాకపోతే ఈడేం చేస్తుంటే దాన్ని ఎక్కించి కన్సల్టెన్సీ వాళ్ళు మంచి ఖతర్నాక్ ఉంటారు. ఎందుకంటే ఉత్తనే నడుపుకోరు కదా కాలేజీ. కన్సల్టెన్సీ ఏదో మనకు సహాయం చేద్దామని వాడు కన్సల్టెన్సీ పెట్టుకోడు. 50,000 లక్ష రూపాయలు రెంట్లు కట్టి హైదరాబాద్లో ఏసీలో కూర్చొని రాగానే నీకు జ్యూస్ ఇచ్చి కుసబెట్టి నీకేం ఉచిత సలహా లేనికే వాడు ఉచితంగా పెట్టుకోడు. వాడు ఎంతోమంది ఇన్వెస్ట్మెంట్ చేసి పైసలు కట్టుకుంటాడు కాబట్టి నువ్వు అన్న తమ్ముడు కన్సల్టెన్సీలే మనోలే కన్సల్టెన్సీలు అనుకుంటే ఇంకో దెబ్బ. అది అంతా డొల్ల. ఫస్ట్ కన్సల్టెన్సీ వాడెవడైనా డబ్బులు తీసుకుందామని చూస్తాడు. నీ మీద ఏంటంటే నువ్వు 10 లక్షలు పెట్టిపోతే 1 లక్ష వస్తాయి, 20 లక్షలు పెట్టిపోతే 2 లక్షలు వస్తాయి. నేను చెప్పేది బేసిక్గా లక్ష. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, నాకు తెలిసినంత వరకు నేను కనుక్కున్నా, అన్న వాళ్ళని కనుక్కున్నా, బేసిక్గా నాకు తెలిసిన ముచ్చట గది. సో మా ఫ్రెండ్ ఏమైందంటే, వాడు మొత్తం చేసి ప్రాసెస్ చేసి వీసా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని చెప్పాడు అనమాట. ముచ్చట ఏంటంటే వీసా రాలేదు అంటే తర్వాత వచ్చిందనుకో. ఫస్ట్ కాలేజ్ చేస్తే అదేమైంది, రిజెక్ట్ అయ్యి 5-6 లక్షలు కట్టిండు. 5-6 లక్షలు కట్టిన తర్వాత ఆ కాలేజ్ రిజెక్ట్ అయింది.
అప్పుడు ఫోన్ చేసిండు, మా కాలేజ్ ఇట్లా ఫీజు కట్టినా ఇంటర్వ్యూ రిజెక్ట్ అయింది, ఏం చేయాలరా అని అంటే, అప్పుడైనా మాకు అప్పుడు ఎప్పుడు చేసిన అనుకుంటున్నాం, మళ్ళీ ఆ కాలేజీ రిజెక్ట్ అయ్యి వేరే కాలేజీకి అప్లై చేసి దానికి డిపాజిట్ కట్టిన తర్వాత చెప్తుండే ఇక అరే డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు అప్పు తీసుకున్న డబ్బులు కూడా సగం ఆల్మోస్ట్ ఒక 70% అయిపోవచ్చినప్పుడు అప్పుడు అరే గిట్ల గిట్ల అయిందిరా అని చెప్పిండు. గిట్ల అయిందిరా అంటే ఎట్లా ఏం కాలేజీ రా అంటే పలానా కాలేజీ, ఏదో కాలేజీ పేరు చెప్పాడు, దాని యాస్టన్ సంథింగ్ ఏదో కాలేజ్ ఉందిలే కానీ పేరు, ఆ కాలేజ్ పేరు ఉంది కానీ, సో ఆ కాలేజ్ పేరు చెప్పి, ఆ కాలేజ్ పేరు అంటే 22 లక్షల కాలేజ్ ఫీజు, 20 to 23 lakhs అవుతుంది ఆ కాలేజీకి. నేను చెప్పేది ఏంటంటే అది వర్త్ కాదు. ఎవడోనికి వానికి వర్త్ కాదు మ్యాక్సిమం. ఎందుకంటే వాడు ఇక్కడ చదువుకొని జాబ్ కొట్టే క్యాండిడేట్ కాదు. చదువుతాడు అనుకో, యావరేజ్ చదువుతాడు అనుకో, వానికి ఆ మైండ్ సెట్ లేదు. చదువుకొని అంత ఇన్వెస్ట్ చేసి వానికి వర్త్ కాదు అది. ఫస్ట్ ఏదైనా కాలేజ్ పిక్ చేసుకునేటప్పుడు, సో నువ్వు ఆ కాలేజీకి నువ్వు వర్తా కాదా, ఆ కాలేజీ వర్త్ ఎంత కాదు, నీవు దానికి వర్తా కాదా చూసుకో. ఎందుకంటే నువ్వు డొల్లగానివి, నువ్వు ఇండియాలో ఏదో అల్లడప్పగా పాస్ అయ్యి వచ్చి ఇక్కడికి వచ్చి 25 లక్షల పెద్ద కాలేజ్ పోగానే నువ్వు ఇప్పటికిప్పటికి మారిపోయి నువ్వు చదువు. ఎందుకంటే మెయిన్గా ఇక్కడికి వచ్చినవాడు ఎవడు చదువుకుంటాడు 10%, 90% పార్ట్ టైంలు అవి ఇవి చేసి డబ్బుల మీద అట్లా డబ్బులు సంపాదనకి చూస్తారు. ఎందుకంటే రికవర్ చేయనీకి. ఎందుకంటే మనం అప్పు చేసి వస్తాం, ఒక 30 లక్షలు 25 లక్షలు లోన్ తీసుకొని వస్తున్నాం అంటే మాటలు కాదు అది, యాజ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్కి. సో ఒక్కొక్కరిని ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, ఎకరం అమ్మి కడతాం 2 ఎకరాలు అమ్మి కడతాం అంటే అది తర్వాత, అది మన తోటి కానప్పుడు అది పక్క పెట్టేసేయండి. సో కాలేజ్ పిక్ చేసుకున్నప్పుడు 22 లక్షలు పెట్టి కాలేజీకి వచ్చిండు, ఇట్లా అయింది అన్నాడు. వాడు తీసుకుని 30 లక్షలు, 22 లక్షలు కాలేజ్ ఫీజు పోతే వాని ప్రాసెస్కి మొత్తం కలిసి 30 లక్షలు అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ ఎంటర్ అయ్యే వరకు 30 లక్షలు అయిపోయినాయి వాని. సో వీడికి ఎంటర్ అయిన తర్వాత 30 లక్షలు అయిపోతే మళ్ళీ వాని కాలేజ్ టైమింగ్ ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నాం, ఆ కాలేజ్ 12 months మాత్రమే. 12 monthsకి వాడు 30 లక్షలు పెట్టి వస్తుండు. వాడు ఎట్లా వస్తుండు అనుకుంటున్నాం, మళ్ళీ వాడు వీడికి వచ్చి ఇంటికాడ పర్సనల్గా పోకండి, వానికి నేను చెప్పుకుంటా, వాడు వీడియోలు ఎందుకు చెప్పినా అంటారు, మన పేరు అయితే చెప్పట్లే కానీ. సో వాడు వీడికి వచ్చి ఆ డబ్బులని రిటర్న్ కట్టి ఎంతో అంత సంపాదించుకొని ఇంటికి పోవాలంట, వాడి టార్గెట్ అదంట. అట్లాంటి టార్గెట్ వాడు ఇన్ని లక్షలు పెట్టి వస్తే అసలు వర్తా కాదా? మళ్ళీ అది వాడు తీసుకున్న లొకేషన్ రాంగ్, తీసుకున్న కాలేజ్ రాంగ్, సో అక్కడ పార్ట్ టైమ్స్ లేవు. సో ఇప్పుడు వాడు చాలా మెంటల్, వానికి అర్థమవుతలేదు కానీ లోపల చాలా బాధ ఉంది. మాకు చెప్పుకుంటుండు కానీ చెప్పేటోళ్ళకి చెప్తుండు, ఇక వానికి లోపల బాధ ఉంది. చేసేదేం లేదు, వీడికి వచ్చినాక చేసేదేం లేదు. వీసా వచ్చిండు, వీసా వస్తుంది అబ్బా. నువ్వు ఏ కాలేజీ 15 లక్షల కాలేజ్ తీసుకున్న వీసా వస్తుంది, 20 లక్షల కాలేజ్ తీసుకున్నా వీసా వస్తుంది. వీసా గురించి భయపడకండి. ఎవడన్నా ఈ కాలేజ్ తోపు ఆ కాలేజ్ తోపు అంటే వినవకండి. నువ్వు రీసెర్చ్ చేసుకొని, పర్సనల్ రీసెర్చ్ చేసుకొని మంచిగా పో. కన్సల్టెన్సీ అన్నగాడి పో, నీ అన్న అయితే అన్న, తమ్ముడైతే తమ్ముడు, ఎవరైనా చుట్టమైతే చుట్టం పోయి, భయ్య నాకు ఈ కాలేజ్ కావాలి, నా బడ్జెట్ ఇంత, సో నీ కాలేజ్ నువ్వు తెప్పియగలుగుతావా, నీతోటి అవుతుందా కాదా, 2 ముక్కలు అంతే, ఎక్కువ సోది అడగని అంత, నీతోటి అవుతుందా కాదా, 2 ముక్కలు అడగండి అంతే. నీతోటి అవుతుంది అంటేనే ప్రొసీడ్ కాండి, వానితోటి కాదంటే కథం లేచిరాండి. ఇక వేరే ఉచిత సలహాలు తీసుకోకండి. ఎందుకంటే నువ్వు చేయాలి. అసలు ఏంది ముచ్చట, నువ్వు అనేది దాని గ్రౌండ్ వర్క్ అనేది నువ్వు చేసుకోవాలి. కాలేజీకి ఇంత బీటెక్ అయిపోయింది, నువ్వు అబ్రాడ్ పోతున్నావు అంటే నీకు ఇంత తెలివి లేకుండా అయితే రావద్దు. మొత్తం కన్సల్టెన్సీ మీద వాడు ఇట్లా వదిలేసిండు అనమాట. కన్సల్టెన్సీ అన్న కానీ ఫ్లైట్ టికెట్ కూడా వాడు బుక్ చేసుకోలేదు అబ్బా. వాడు తిక్కలోడు ఏం కాదు, మళ్ళా హైదరాబాద్లో దునియా చేసిండు వాడు, వానికి అంత తెలివి ఉంది. కానీ ఏంటంటే ప్రెజర్, జస్ట్ ఇట్లా ఎవరు తెలవకుండా పోవాలి, మళ్ళీ రాకపోతే ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరు తెలియకుండా పోవాలి, మళ్ళీ వీసా రిజెక్ట్ అవుతుందేమో అందరికి తెలిస్తే అనే ఒక చిన్న ప్రెజర్ వల్ల వాడు ఎవరిని చెప్పకుండా చేసి ఇట్లా చేసుకున్నాను అనమాట. సో ముచ్చటైంది నా నుంచి ఉత్తర సలహాలు ఏంటంటే, సో మంచిగా నిమ్మలంగా సరే వస్తురు, మనం వచ్చే వాళ్ళని ఆపలేం కానీ రండి, వచ్చే ముందు కాలేజ్ చూసుకోండి, మంచి కాలేజా కాదా. మంచి కాలేజ్ మీన్స్ కాలేజీలు అన్నీ కొంచెం మంచిగా ఉంటాయి, యూనివర్సిటీ అంటే వాడు కొంచెం మంచిగా ఉంటాయి. సో బడ్జెట్ చూసుకోండి, మెయిన్ బడ్జెట్ చూసుకొని, ఆ బడ్జెట్కి మనం వర్తా కాదా చూసుకొని
తర్వాత మనం ఎక్కడ ఉండబోతున్నాం, సో అక్కడ పార్ట్ టైమ్స్ ఉన్నాయా లేవా, సో అక్కడ రెంట్ ఎంత ఉండబోతుంది, అది మెయిన్ ఇంపార్టెంట్. రెంట్ అనేది మనకి ఇక్కడికి వచ్చినాక చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు నేను ఉండేది ఒక 40 to 45,000 ఉంటుంది నా ఒక్కనికే రెంట్. సో అంత రెంట్ పే చేయగలుగుతామా లేదా, ఇంకో కొన్ని లొకేషన్లో ఒక 30-25K అట్లా బేస్ లొకేషన్లు బట్టి అట్లా రేంజ్ అనేది మారుతుంటుంది. సో మనం ఫస్ట్ థింక్ చేయండి, అన్నీ ఇక్కడ ఉంటోళ్ళకి కనుక్కోండి, సిగ్గుపడకుండా అడగండి. వాడు ఫోన్ చేయకపోతే ఇంకోసారి ఫోన్ చేయి, 3 సార్లు ఫోన్ చేయకపోతే 4వ సారి ఫోన్ చేయి, సిగ్గుపడకు. ఇప్పుడు సిగ్గుపడితే తర్వాత ఈడికి వచ్చినాక ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే వీడికి వచ్చినప్పుడు ఎవరికొకరిని ఫోన్ చేసి రావాల్సిందే. సో నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు నేనేంద్ర భయానికి ఫోన్ చేయాలనుకుంటే అనుభవించేటోనివి నువ్వే. సో ఇదన్నమాట. సో వచ్చేటోళ్ళు రండి. సో కొంచెం చూసుకోండి ఫీజులు ఎట్లున్నాయి, ఏం కథ, పొజిషన్ మంచిగా ఉన్నాయా లేవా, పార్ట్ టైం దొరుకుతున్నాయా లేవా అనేది అదొక్కటి మైండ్లో పెట్టుకొని రండి, బాగానే ఉంటుంది. ఇంకేమైనా మర్చిపోయిన పాయింట్స్, ఇక్కడికి వచ్చే ముందు అడ్వాన్సులు కొట్టకండి. ఎవడో అన్న తమ్మునికి అడ్వాన్సులు కొట్టి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వాళ్ళని అడగలేక వాళ్ళు దొరకరు, ఇబ్బందులు పడకండి. రూములు, అకామిడేషన్లు చాలా ఉంటాయి. మనకి ఇండియాలో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్స్, మన తెలుగు వాళ్ళు మస్తు మంది ఉంటారు. సో నువ్వు ఇక్కడికి వచ్చినాక నీకు మొత్తం ముచ్చటంత అర్థమవుతుంది. మంచిగా ఇట్లా ఎవడైనా ఫ్రెండ్ ఉంటే అరే ఒక 1 వీక్ ఉంటా, ఒక 2 days ఉంటా అని అట్లా అడిగేసి రండి. డైరెక్ట్ మ్యాక్సిమం ఫ్రెండ్స్లలో రిఫరెన్స్లలో దొరుకుతుంది. వాళ్ళు ఏమంటే అడ్వాన్స్ అయితే ఇవ్వకండి, అక్కడికి వచ్చినాక రూమ్ చూస్తామమ్మా, రూమ్ చూసినాక నచ్చితే అడ్వాన్స్ ఇస్తా అని అట్లా మాట్లాడుకొని రండి, మంచిగా ఉంటుంది. వచ్చే ముందు అడ్వాన్స్లు ఎవరికి ఇచ్చి ఇబ్బందులు పడకండి. సో అదొకటి. సో మెయిల్ వచ్చే వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్, ఎవరెవరికైతే వీసా అప్రూవ్ అయిందో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. సో ఆగంబాలాగా ఇండియాలో దావతులు ఇచ్చి 1,00,000-2 లక్షలు ఓడగొట్టుకుని రాకండి. ఇక్కడికి వచ్చినాక మీకు ఒక 2 monthsకి మంచిగా అట్లా అకామిడేషన్ ఇవ్వడానికి వస్తాయి. అది కొంచెం సెల్ఫిష్గా అనిపించవచ్చు, కానీ ఏదో నాకు అనిపించింది చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక నువ్వు అట్లా లెక్క పెడతావు అనమాట. మనీ అంటే 1 రూపీ విల్ కౌంట్ అనమాట. ఇక్కడ అట్లా కౌంట్ చేస్తారు. మన ఇండియా వాళ్ళు కూడా చాలా మారిపోతారు. అన్న తమ్ముడు అనుకుంటా కానీ నీకోసం డబ్బులు ఎవరైతే ఖర్చు పెట్టాడు, అదైతే మెయిన్. నువ్వు ఎంత ఫ్రెండ్ అని సో పెట్టే ఆ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ మీద బాండ్ అయి ఉంటుంది అది, కానీ పెడతాడు మ్యాక్సిమం 90% పెట్టరు. సో అది ఒకటి చూసుకుంటాను. సో ఇది మన వీడియో కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ వీడియో కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏదో జనరల్ వ్లాగ్ ఏదో ఒకటి ట్రై చేస్తా. సో ఇది ఇప్పుడే చేయాలి, రోజుకో వీడియో పెట్టాలి అంటే టార్గెట్ ఏం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేస్తుండే, కొత్త వాళ్ళకి షేర్ చేయండి అబ్బా. అందరూ మనలో ఎంత వస్తున్నాయి మన వ్యూస్, ఒక 400-500 వ్యూస్ వస్తున్నాయి. కొత్త వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.